ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఏప్రిల్ 15, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతూ వారికి ధైర్యాన్ని చెప్తూ ఉన్నారు. ఎందుకనంటే మందిరము బబులోను వారు వచ్చి ధ్వంసం చేసి మరి అక్కడున్న దాన్ని అంతటిని పాడు చేస్తున్నప్పుడు దేవుడు మరలా ఆ మందిరాన్ని కట్టించడానికి మరి యెహోషువ వారితో ఉన్నటువంటి పెద్దలందరితో ఈ మాట సెలవిస్తూ, మరి మీరు భయపడకండి, నేను మీకు చేసిన నిబంధనను బట్టి నేను మీతో ఉంటాను, మరి నా ఆత్మ మీ మధ్యన ఉంటుంది కాబట్టి మీరు చేయదలచిన పనిని మీరు చెయ్యండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. వారికి ధైర్యం చెప్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క సంఘ కార్యక్రమాలు కానివ్వండి, దేవుని యొక్క మందిరపు పనులు కానివ్వండి, చేయటానికి మనం వెనకడుగు వేయకూడదని, మనము మన చేతికి వచ్చిన పనిని, దేవుడు మన చేతికిచ్చిన పనిని శక్తి లోపం లేకుండా చెయ్యాలని వాక్యం ద్వారా మనకు దేవుడు తెలియపరుస్తున్నారు. ప్రసంగి గ్రంథకర్త ఈ విషయాలే మనకి తెలియపరిచారు. దేవుడు మీకు ఇచ్చిన పనిని మీరు పూర్తిగా చేయాలి, అందులో శక్తి లోపం ఉండకూడదు. దేవుడు మీకు తోడున్నాడు, ఆయన ఆత్మ మీ మధ్యన ఉన్నది అని మీరు నమ్మాలి. నమ్మి ఆ పనిని చేయబూనుకున్నప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి అడ్డు రాకుండా దేవుడే ఆ పనిని చేయిస్తారు అనేది దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఎన్నో కార్యక్రమాలు మనం పూనుకున్నప్పటికీ కూడా వెనకడుగు వేస్తూ, మనుషులకు భయపడుతూ, లేదంటే మన శక్తి సరిపోదు, ఈ పని చేయటానికి నేను అర్హుడిని కాదు, అర్హురాలను కాదు, ఇది గొప్ప పని, ఈ గొప్ప పని చేయుటకు దేవుడు నాకు తలంతించినప్పటికీ కూడా ఆ తలంతును నేను పనిలో పెట్టలేకపోతున్నాను, పెట్టడానికి నాకు అర్హత లేదు అని మనకు మనమే అనుకొని ఎన్నో మార్లు దేవుని పనికి వెనుక తీసిన వారంగా ఉన్నామేమో. అందుకే దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని వారలారా, మనం రక్షించబడింది కూడా ఆయన పనిముట్లుగా ఉండటానికి, ఆయన చేతి పని అయి ఉన్నామని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ, దేవుని మందిరపు పనులు కానివ్వండి, దేవుని సత్క్రియలు కానివ్వండి, మనం చేయవలసినటువంటి మరి దేవునికి సంబంధించిన, సంఘానికి సంబంధించిన ప్రతి పని కూడా మనం చెయ్యాలని, మన అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకొని మెండైన దీవెనలు పొందుకోవాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనుడు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.